ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అదే విధంగా రెక్టిఫికేషన్ చేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. దాని ప్రొసీజర్ మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సర్టిఫికేట్లో ఒక క్లయింట్ మేడం సర్టిఫికేట్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మదర్ నేమ్లో ఆర్తి అజయ్ కుమార్ అని ఉంది ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు మనకి ఈ అజయ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ ఫాదర్ నేమ్ అంటే మేడం వాళ్ళ ఫాదర్ నేమ్, ఓకే, సర్ నేమ్. అంటే ఇప్పుడు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నార్త్లో వాళ్ళ ఫాదర్ నేమ్ పెట్టుకుంటారు. ఇక్కడైతే ఇప్పుడు మేడంకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పేరు చూడండి, అపూర్వ కంటి ముఖర్జీ. మేడంకి ముఖర్జీ కావాలి ఇక్కడ, అంటే ఆర్తి కుమార్ ముఖర్జీ అని రావాలి బర్త్ సర్టిఫికేట్లో, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్ తీసేసి హస్బెండ్ సర్ నేమ్ అనేది మేడం ఇంక్లూడ్ చేసుకుంటున్నారు బర్త్ సర్టిఫికేట్లో, వాళ్ళ చైల్డ్ సర్టిఫికేట్లో. సో దీనికోసం ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనకి కరెక్షన్ అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ మనకి చూడండి 2 గెస్టెడ్ సంతకాల సిగ్నేచర్స్, ఓకే. ఇది డిక్లరేషన్ అనమాట. ఇక్కడ మనము సెల్ఫ్గా ఇవ్వచ్చు డిక్లరేషన్, మేడం పేరు నుంచి లేదా మేడం సార్ హస్బెండ్ నుంచి అని ఇవ్వచ్చు, ఓకే. ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసినాక ఈ కాలంలో ఇన్కరెక్ట్ నేమ్, బర్త్ సర్టిఫికేట్లో ఏదైతే ఇన్కరెక్ట్ ఉంది అది టు బీ కరెక్టెడ్ యాజ్ కరెక్ట్ నేమ్. ఇప్పుడు మనకి ఏం కావాలనుకుంటున్నాము, ఈ అజయ్ అనేది రిమూవ్ చేయించేసి ఈ ఆర్తి కుమార్ ముఖర్జీ అనేది హస్బెండ్ నేమ్, ఓకే. దానికోసం చూడండి ఒక అఫిడవిట్ కింద చేయించాను, ఓకే. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇలా దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ చూడండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఐడి ఉండాలి, ఓకే. ఇంకా ఆర్డర్ నుంచి కన్సర్న్ లెటర్ రాలే, అది ఉంటే మనకు అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకే. ఈ మేడం వర్క్ అనేది మనం చేపించేసాం ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్మిషన్ చేశాను, అయిపోయింది. అంటే ఈ ఫోన్లో ఉంది చూడండి, టేక్ కాపీ. ఇదేంటంటే ఆన్లైన్లో చూపిస్తాను కానీ ఇది బర్త్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, ఓకే. ఆర్తి కుమార్ ముఖర్జీ వచ్చేసింది చూసారా. ఇది అప్రూవ్డ్ అయిపోయింది ఆల్రెడీ, మనం సబ్మిషన్ చేసాం కదా. ఇది ఎప్పుడైందంటే కింద కనిపిస్తుంది 30 మార్చ్ 2026లో నేమ్ అనేది కరెక్ట్ అయిపోయింది. ఇది కాపీ కింద స్కాన్ చేసి పంపించాను, సేవ నుంచి తీసుకోండి కాపీ, సర్టిఫికేట్ కాపీ అనేది అని చెప్పాను, ఓకే. ఇక్కడ చూడండి, ఆర్తి కుమార్ ముఖర్జీ మదర్ నేమ్, సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్, ఓకే, సికింద్రాబాద్ జిహెచ్ఎంసి. ఇలా ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నా కానీ మీకు రిక్వైర్మెంట్ నాకు పెడితే నేను మీకు వాట్సాప్లోనే కరెక్ట్ చేసి పంపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వేరే క్లయింట్స్ కింద చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చలో ఇది ఒకటి చూపిస్తాను మీకు, ఇంకో పర్సన్ది చేయించాను కదా. ఇది సేమ్ ఇలానే ఫ్రెండ్స్. ఈ పర్సన్ సర్టిఫికేట్ ఉందా లేక గోవిందా ఏంటంటే ఇవన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇదే టీ అని ఉంది, తిప్పన్న గారి సర్నేమ్ రావాలి బాబు పాపకి, సారీ. ఇంకొచ్చేసి మదర్ నేమ్లో తిప్పన్న గారి అని ఉంది కదా ఫ్రెండ్స్, సారీ, మదర్ నేమ్లో తిప్పన్న గారి హేమలత. సో ఇప్పుడు మదర్కి ఏంటంటే తిప్పన్న గారి కాకుండా బంగియోలా అని రావాలి, అంటే బిఫోర్ మ్యారేజ్ సర్నేమే మేడం అనేది కంటిన్యూ చేసుకుంటుంది. మేడం దగ్గర పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అన్నిట్లో అవే ఉన్నాయి. సో మనకి ఏంటంటే వీళ్ళు అలానే చేసుకుందామని చూస్తున్నారు, ఓకే. అంటే యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారమే కదా ఫ్రెండ్స్, అన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటాయి అలా అని. ఇప్పుడు ఇక్కడ చూడండి సర్టిఫికేట్లో టీ కార్తిక్ నాయుడు అని ఉంది. అయితే మీకు వీళ్ళకి ఏం కావాలి, తిప్పన్న గారి కార్తిక్ నాయుడు, ఓకే, టు బీ కరెక్టెడ్ యాజ్. అక్కడ ఏమందంటే తిప్పన్న గారి హేమలత ఉంటే బంగియోలా హేమలత అని రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇదిగిన ప్రాసెస్ నేను చేయించేసా ఆల్రెడీ. కాపీ తీసుకున్నా కానీ ఫ్రెండ్స్ నేను ఎక్కువ మటుకు డాక్యుమెంట్స్ పెట్టాను. వర్క్ అయిపోయిన తర్వాత, క్లయింట్ రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను డాక్యుమెంట్స్ అనేవి ట్రాష్లో పడేస్తాను. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఉంటుంది దానిలో, వేరే వాళ్ళు చేయకెళ్తే అదొక ప్రాబ్లం. రిస్క్ తీసుకోవద్దు కదా ఫ్రెండ్స్. అలా ఫేర్గా ఉండాలి. వర్క్ అయిపోయిందంటే వాళ్ళ డాక్యుమెంట్తో మనకు యూజ్ అయితే ఉండదు. సో మనమే బాధ్యతగా చింపి పడేయాలి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయినాక నేను ఖచ్చితంగా చింపి పడేస్తాను డాక్యుమెంట్స్, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను జస్ట్ ఇది కొట్టాను. ఇప్పుడు ఆగండి, కన్ఫ్యూజ్ అవుతుంది. బీసీఎన్సి ఇది అంటే వీళ్ళు చైల్డ్ నేమ్ ఇంక్లూజన్కి వీళ్ళే పెట్టారనమాట. నేమ్ ఇంక్లూజన్కి బాబు పుట్టినప్పుడు, పాప పుట్టినప్పుడు పేరు పెడతారు కదా, అది పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు, పాప. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ అనేది ఎప్పుడు 28 మార్చ్ 2026లో సబ్మిట్ చేశా. కూకట్పల్లి జిహెచ్ఎంసి ఉంది, తిప్పన్న గారి మోహన్ నాయుడు
వాళ్ళ ఫాదర్ నుంచి నేను డిక్లరేషన్ ఇచ్చాను, అంటే మేడం వాళ్ళ హస్బెండ్ నుంచి. ఇంకో ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వ్యూ చేస్తాను. చూడండి చైల్డ్ నేమ్లో తిప్పన్న గారి కార్తిక నాయుడు అని వచ్చింది. మదర్ నేమ్ కింద చూడండి ఫ్రెండ్స్, BAYOL బంగియోల హేమలత. సర్టిఫికేట్ మనకి 28 మార్చ్ 2026 రోజు మధ్యాహ్నం ప్రాసెస్ చేయించేసి ఇచ్చానట, ఎందుకంటే పాస్పోర్ట్ స్లాట్ బుక్ చేసుకున్నారంట. సో అలా ఫ్రెండ్స్. ఇంకా ఒకటి ఉంది, అది చూపించమంటే చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, వాల్మీకం శౌర్య, ఇది నేను కరెక్షన్ చేయించాను చూడండి. కావాలంటే ఇది 26 మార్చ్కి అయిపోయింది. సో మళ్ళీ ఇది పాతది అయితే మనం పాత కాపీ లేదు ఫ్రెండ్స్, నా దగ్గర ఉంది కానీ అటెంట్ షేర్ చేశారు నాకు. అది మళ్ళీ మీకు చూపించాలంటే కొంచెం అప్పుడప్పుడు ఏమవుతుందంటే టైం పడుద్ది ఫ్రెండ్స్. ఆ కాపీస్ అవన్నీ నేను తీసుకోను, అంటే తీసుకుంటాను ప్రింట్అవుట్స్ ఏమున్నా స్టార్టింగ్ నేను డాటా డీటెయిలింగ్గా మొత్తం తీసుకుంటాను. పని అయిపోయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర పెట్టుకోవద్దబ్బా, అలా అని. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇదే చూడండి, రెయిన్బో హాస్పిటల్ VSS 3678 ఇదే. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ చైల్డ్ నేమ్ లేదు. ఓకే, మనం చైల్డ్ నేమ్ ఇంక్లూజన్ చేయించాము క్లయింట్కి. దాని తర్వాత VSS ప్రియాంక అని ఉంది మదర్ నేమ్. ఓకే, VSS ప్రియాంక. వాల్మీకం లక్ష్మీకాంత్ అనేది హస్బెండ్ నేమ్, వాల్మీకం లక్ష్మీకాంత్. ఓకే, VSS అని ఉంటే ఇక్కడ మడ్డిరాల శ్రీ షణ్ముఖ ప్రియాంక అని రావాలి. ఓకే, ఇక్కడ సర్టిఫికేట్లో ఏముంది ఫ్రెండ్స్, ఓన్లీ VSS ప్రియాంక. టోటల్లీ కొంచెం డిఫరెంట్ ఉంది. సో మనం మాట్లాడి ఈ క్లయింట్కి వర్క్ అనేది 100% సక్సెస్ఫుల్గా చేయించి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేశాము. ఈ పర్సన్కి నా సేమ్ పాస్పోర్ట్ రిక్వైర్మెంటే వాళ్ళ చిల్డ్రన్స్కి. అలా అని వాళ్ళు బయట ఏదో టూర్ ప్లాన్ చేశారంట ఫ్రెండ్స్. సో వీసా కోసం పాస్పోర్ట్ కోసం వాళ్ళు తిరుగుతుంటే బర్త్ సర్టిఫికేట్ అడిగారు, అది మనం కరెక్ట్ చేయించి ఇచ్చాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలా ఏమైనా బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. మీ వర్క్ అనేది ప్రాసెస్ చేయించి 3 to 7 వర్కింగ్ డేస్ లోపల నేను సర్టిఫికేట్ అనేది ఇప్పిస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.